దేవునికి మహిమ కలిగిన గాక. నాతో పాటు మీరు కూడా అనండి, దేవునికి మహిమ కలిగిన గాక, దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ బాగున్నారండి? నేను ఎవరో మీకు గుర్తున్నా? మర్చిపోయినా. ఈ నెల మన జరిగిన మార్చి నెల అంతా కూడా జైల్లో ఉన్నట్టే. ఎవరికి కూడా స్పందించడం అనేది లేదు, ఏమి లేదు. మీరు కూడా ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు అయితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది అనుకోండి. దేవుని దయ వల్ల మీ అందరి దయ వల్ల మళ్ళీ ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరిగింది. చాలా సంతోషం. మరి అన్న చక్కని వాక్యాన్ని పంచుకున్నారు. వారికి కూడా ప్రభునామమున నా ప్రత్యేకమైన వందనాలు. మరి అందరూ రాసుకున్నారా? అన్న చెప్పిన రిఫరెన్స్లని రాసుకున్నారా? మేము ప్రతిసారి కూడా చెప్తూ ఉన్నాం, మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు అన్ని విషయాలు ససిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా మనం సిద్ధపాటు చేసుకుని వెళ్తున్నామా లేదా జర్నీలో? అలాగే మనకి డబ్బులు పెట్టుకోవడానికి జోబులో పర్సు పెట్టుకుంటాం, అంటే ఒక భద్రత కోసం. అదేవిధంగా దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవటానికి ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా మనం రాసుకుని ఆయన చెప్పినవి అలా ఉన్నాయో లేదో అని మన ఇంటికి వెళ్ళి ఒకసారి మనం చూసుకోవాలి. చూసుకుని ఆ విధంగా లేకపోతే అవసరమైతే అన్నకి ఫోన్ చేసి మళ్ళా ఏమన్నా మీరు ఇలా చెప్పారు, ఇక్కడ ఇలా లేదని అడగాలి. అప్పుడు మీరు ఎంత బాగా విన్నారనేది చెప్పిన సేవకులకి కూడా అర్థమవుతుంది. దాని మీద మీకు కూడా కొంచెం అవగాహన అనేది మీకు పెరుగుతూ అన్నదనమాట. అంటే ఇప్పుడు ఎంతకాలం చెప్పినా మన పరిస్థితులు మారలేదు అనుకోండి, ఎంతకాలం చెప్పినా మన పరిస్థితులు మారలేదు అనుకోండి, నష్టపోయేది ఎవరు? మనమే. నష్టపోయేది ఎవరంటే మనమే. ఇప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నామని మీ అందరికీ తెలుస్తుందా? మనందరం కూడా చివరి దినాల్లో ఉన్నామని మీ అందరికీ అర్థమవుతుందా? చివరి దినాల గురించి యేసుక్రీస్తుల వారు ఆయన రాకడ గురించి, ఈ యొక్క ప్రపంచం నాశనం గురించి మాట్లాడుతూ వచ్చారు యేసుక్రీస్తుల వారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలో పాలు చేసి చంపుదురు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు మనల్ని చక్కగా ద్వేషించినారు. ఎలా అంటే గొర్రెలు 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 అని మరి ఒక ఆయన గుండె అరగుండం పిలకగుండం మొత్తం గుండె ఆయన ఇదే పని, రెండో పని ఏం లేదు. తెల్ల అంటే ఈ ప్రపంచంలో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక మనిషి హైలైట్ అవ్వాలంటే బైబిల్ పట్టుకున్న తర్వాత బైబిల్ అన్నా బోధించాలి, లేదా బైబిల్ అన్నా ద్వేషించాలి. ఈ ఇద్దరు హైలైట్ అవుతున్నారు. స్కూల్లో బాగా హైలైట్ ఎవరు తెలిసిన, బాగా చదువునోడు హైలైట్ అవుతాడు, బాగా అల్లరి చేసినోడు హైలైట్ అవుతాడు. అవునా కదా? అటు చదువు రాకపోయినా సరే ఎందుకు హైలైట్ అవ్వడాడు? అల్లరి చేసాడు బాగా. ఇది బాగా చదువుతాడు కానీ వీడికి హైలైట్ అవుతుంది. అలాగే ఇప్పుడు సమాజంలో మనకి ఏ ఒక్కరిని మనం చూసుకున్న సరే చాలా చాలా ధర్మాన్ని రక్షిస్తామని చాలా మంది ముందుకు వచ్చారు. ఏమి రక్షిస్తారా చెప్తే ఇందామని చూస్తే ఏమీ లేదు. బైబిల్ గురించి చెప్తాం, మన క్రైస్తవుల గురించి, బైబిల్ గురించి, దేవుడి గురించి, యేసుప్రభువు గురించి, ప్రవక్తల గురించి చెడ్డగా చెప్పడం. ఇదే ధర్మరక్షణ. ధర్మరక్షణ అంటే ధర్మో రక్షితే రక్షతాః, సకల ధర్మములను తరించవచ్చు. సారాంశం ఏమిటి? అన్ని ధర్మాలు చెప్పుది ఏంటి సారాంశం అంటే అందరినీ సమానంగా చూడమని చెప్తుంది. అందరు ధర్మం ఎవరు పాటించే ధర్మాన్ని వారు క్రమంగా పాటించుకుంటూ పోను ఏం చేస్తున్నారు? పక్కోరు ధర్మం దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు తేనెటీగ ఉందండి, అనేక మకరందాల్లో నుండి అనేక పువ్వుల్లో నుండి మకరందం సేకరిస్తుంది. అంటే అది తీసుకొచ్చి ఒక తోట పెడుతుంది, పొట్టులో పెడుతుంది. అది పరిపక్వమైన తర్వాత దాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే అన్ని రకాల పువ్వుల్లో తీసుకొచ్చి పెట్టింది కదా. అక్కడ మీకు బుద్ధి జ్ఞానం ఉంటే, అన్ని మీకు చదవగలిగే స్తోమత ఉంటే అవసరం అన్ని గ్రంథాలు చదవండి. అన్ని గ్రంథాలు చదివి అన్నింటిలో ఉన్న మంచిని తీసుకోండి. అన్నింటిలో ఉన్న మంచిని తీసుకోండి. ఇప్పుడు నేను బైబిల్ చెప్తున్నాను, బైబిల్ చెప్పేటప్పుడు దీనికి అనుసంధానంగా వేరే గ్రంథాలను తీసుకుని చెప్పచ్చు.
అంతేగాని ఆడద అందులో ఉన్నదాన్ని చెడ్డ గురించి చెప్పాల్సిన అవసరం మనకేం చెప్పండి, మనకి లేదు. కనుక ఈ రోజున చాలామంది మేము ఏదో ధర్మాన్ని కాపాడేస్తామని వచ్చి ఫోన్పే, గూగుల్ పే, ఇంకా రకరకాల పేర్లు పెట్టుకుని ఎదరా యూట్యూబ్లో ఏం చేస్తున్నారయ్యా మీరేం చెప్తారంటే ఏదో రాముడి గురించి 2 మాటలు చెప్తారని ఏం చెప్పరు. పురేణి కిరణప్పుడు వాళ్ళు నమ్ముకున్న దేవుడి గురించి 2 మాటలు చెప్తారని చెప్పరు. ఏం చెప్తారు రా అంటే గొర్రెలు గొర్రెలు గొర్రెలు, బైబిల్ అది బైబిల్ ఇది అంటే అన్ని తిరిగి చెప్పేది మళ్ళీ మన బైబిల్ కోసమే. అంటే ఆ రకంగా మరి మనల్ని ఏం చేస్తున్నాడు, మనల్ని దూషించాలని ఇంతగానే మన ఉద్దేశం అంటే దూషిస్తమే కాకుండా ద్వేషిస్తున్నారు కూడా. దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అవసరమైతే భూమి మీద లేకుండా లేపేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఏం చేస్తారంటే ఇది ఇప్పటి నుంచి ఏం కాదు, మనకి కొత్త ఏం కాదు. అపోస్తులు అందరూ కూడా వాళ్ళు మామూలు మరణాలు పొందలేదండి. ఒక ఆయన వారు తప్పగానే అందరూ కూడా వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. ఎందుకంటే భూమి మీద తలవాల్చుకున్నట్టుకు చోటు లేదన్నాడు ఒక ఆయన. ఎవరైనా? యేసుప్రభువు వారు. ఆయనకి తలవాల్చుకున్న చోటు ఎందుకు లేదు అని ఆడంతా పూర్తిగా ఆక్రమించుకున్నాడని దాని అర్థం. కనుక నీతిమంతుడు భూమి మీద ఉండటం అనేది చాలా కష్టం. అది కొద్ది కాలమే ఉంటారు, ఎక్కువ కాలం బ్రతకరు. ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతుకుదామని ఉండనవరు భూమి మీద, లేపు తీసుకెళ్ళిపోతారు పట్ట. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు చనిపోయారు. యేసుక్రీస్తు వారు చనిపోక ముందు ఆయన శిష్యులతో చెప్పాడు ఏమని, నేను చనిపోతాను తిరిగి 3వ రోజున లేస్తారని శిష్యులతో చెప్పాడు. శిష్యుల విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోలేదు. ఎవరు పెట్టుకోలేదు చెప్పండి? ఆయన ఎవరు పెట్టుకుని తెలిసినా ఆయన బాగా ద్వేషించిన వాళ్ళు వెళ్ళి అయ్యా ఆ వంచుకుడు 3వ రోజున లేస్తారని చెప్పాడు కనుక దానికి మనం తాళం వేసి భద్రపరిచేద్దాం అని. సరే అయితే ఇది బాగానే ఉంది, తాళం వేసుకుని భద్రపరచుకుని ఏం చేయడం ఏదో ఏడవని చెప్పాడు. తాను తాళం వేశారు, రకరకాల భద్రపరిచారు, కాపులు కాచారు, అన్ని చేశారు. అయినా ఆయన లేచిపోయాడు. ఆయన లేచిపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పో తెలిసి వెళ్ళి ఆ శాస్త్రులతోటిని పరిచారకులతోటిని అయ్యి బాబాయ్ ఇక్కడ శవం లేదు, డెడ్ బాడీ లేదు, కనిపించట్లేదు, ఏమైపోయిందో మాకు తెలుస్తలేదు, మాకు భయం వేసిపోతుంది అని అంటే మీరేం కంగారు పడకండి, ఇదిగో మీకు డబ్బులు ఇస్తాము, మీ డబ్బులు తీసుకుని మీరేం చెప్తారు తెలిసిన వాళ్ళ శిష్యులు వచ్చి మేము పడుకున్నప్పుడు ఎత్తుకుపోయారని చెప్పండి. వాళ్ళ శిష్యులు వచ్చి పడుకున్నప్పుడు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పండి, మేము అధిపతి మీ మీద అదాయించుకొని నేను కవర్ చేస్తాం అని చెప్పొచ్చు. యూదుల్లో ఇప్పటికీ కూడా అదే నడుస్తుంది. చూడండి ఆ మాట మనం చూద్దాం ఒకసారి. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 చదవండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుపోయిరని చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. దేవునికి మహిమ కలిగిన. చూడండి, దేవాతి దేవుడైనటువంటి ఆయన ఈ మానవ మాతృడిగా ఈ భూమి మీదకి వస్తే మన కొరకు ఆయన ప్రాణం పెడి తిరిగి 3వ రోజున లేస్తే ఆయనకి ఆ ఏరియాలో అంటే మన ప్రాంతం వదిలేండి, ఆయన జీవించిన ఏరియాలో ఏం ప్రసిద్ధి అయిందండి? ఏం ప్రసిద్ధి అయింది? మన కోసం తిరిగి లేచాడని ప్రసిద్ధి అయింది అనుకుంటున్నారా? లేదు. ఏం ప్రసిద్ధి అయిందంటే ఆమె ఏమో నిద్రపోతుండగా వారి శిష్యులు వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు. చూసారండి, ఈ యొక్క ప్రపంచం తమ్మిని బిమ్మి చేయటంలోనూ బిమ్మిని తమ్మి చేయటంలోనూ ఈ ప్రపంచమే సాటి అండి చెప్పాలంటే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు పగడాల ప్రవీణ్ పోయిన నెల 24 నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఆయన గురించే నడుస్తుంది రచ్చ కింద. పగడాల ప్రవీణ్ నాకు వ్యక్తిగతంగా
తెలుసండి. ఎలా తెలుసంటే నాతో 2 సార్లు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, బాబు మీరు ఇంకా ఈ కంట్రీలో వేరే కంట్రీలో ఉన్నారు, మన దేశంలో మీరు లేరు కదా, కనుక మీరు ఈ గ్రూప్లో మీరు స్పందించద్దు అని చెప్పారు. ఎందుకంటే కొంచెం ప్రమాదం, మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది, మీరు స్పందించొద్దని చెప్పారు. కానీ ఆ సోదరుడు నాకు చెప్పాడు, కానీ ఆ ప్రమాదం ఆ సోదరుడికే జరిగింది. కానీ ఏది జరిగినా దేవునికి తెలియకుండా జరగదు కదండి. అయితే ఏం చెప్తున్నారు, హైదరాబాద్ నుంచే తాగుతూ వెళ్తున్నట్టే హైదరాబాద్ నుంచి రాజమండ్రి సుమారుగా 700 కిలోమీటర్లు. ఏమండి, మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రావాలి అని అంటే ఇందిరా ట్రావెల్స్లో వస్తే ఒకసారి భోజనానికి, ఒకసారి టిఫిన్కి ఆపుతాడు, 2 సార్లు బస్సు ఆపుతాడు. ఏమండి, ఎక్కడైనా భోజనం చేసినట్టు, ఎక్కడైనా టిఫిన్ చేసినట్టు ఏ కెమెరా లేదు. ఎక్కడ చూసినా ముందు స్టాప్లోనే తాగుతూ పడిపోతూ సైకిల్ మీద పడిపోతేనే గాయాలు అయిపోతాయి కదా మనకి. అలాంటిది బండి మీద, అదేంటంటే బండిది రాయల్ ఫీల్డ్, ఆ బండి మీద వెళ్తూ 3 సార్లు పడిపోయినా సరే ఏమీ అవ్వలేదు. ఆ ముందు తాగుతానికి అన్ని సార్లు వెళ్ళిపోతున్నా. ఏంటనైనా రోడ్లను తిరిగి ఓడనుకుంటున్నారు ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఎలా పుకార్లు వేసారు చూసారా, ఒక నీతి మనుషుల మీద ఎటువంటి పుకార్లు వేసారు చూసారా. ఈ పుకార్లు విని బయట అన్ని మాట పక్కన, ఈ పుకార్లు విని మన క్రైస్తవులు అని చెప్పుకునే సేవకులు పైగా ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, జాన్ పాల్ గారు ఆయనకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. పోనీ అందుకోలేండి, అన్యులు అంటే పోనీ అంటే వాళ్ళకి తెలియక ఒకవేళ గుడ్డిగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఈ రోజున మళ్ళీ అందులో 2 సీలికలు అయిపోయారు క్రైస్తవ వారు. అంటే ఏంటి, నిజము కన్నా అబద్ధాన్ని వేగా నమ్మేటటువంటి జనాలు. ఆ రోజున ఆ ప్రాంతంలో యూదులందరూ కూడా ఏం నమ్మారంటే ఇదే నమ్మారండి, యేసుక్రీస్తుల వారిని, ఆయన యొక్క డెడ్ బాడీని వాళ్ళు కావలి వారు నిద్రిస్తుండగా వారికి శిష్యులు ఎత్తుకుపోయారంటే అదా సంగతి అనుకున్నారన్నమాట. ఈ రోజున ఆలోచన చేయాలి. మరి దేవుడు మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. ఒక మనిషి ప్రయాణం చేస్తున్నప్పుడు 700 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే, అరే నేను తాగితే డ్రైవింగ్లో పడిపోతాను, డ్రింక్ అండ్ డ్రైవింగ్ కేసు రాస్తారు, ఇవన్నీ ఇంగిత జ్ఞానం ఉండదా ఆయనకి. మరి ఒక మాటలో చెప్పాలంటే 30 దేశాలు, సుమారుగా 30 దేశాలు సువార్త చేసినటువంటి సేవకుడైన ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి. ఆయన కావాలంటే ఆయన 3 కార్లు ఎన్నో ఉన్నాయండి, కావాలంటే కార్ మీద కూడా వెళ్ళొచ్చు. అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు తెలీదా ఇక్కడికి వెళ్ళి బార్లో వెళ్తే నువ్వు ముందు తీసుకుంటే కెమెరా ముందు నేను కనపడతాను, రేపు వద్దు నిలబడి వాక్యాలు చెప్తాను, ఆయనకు తెలీదా? అంటే ఎవరిని మోసం చేద్దామని, అంటే ఆయన యొక్క పేరు పాడు చేయడానికి క్రైస్తవులు ఇలా బోధిస్తారు, కానీ ఇలా తాగుబోతలు తిరిగిపోతారని చిత్రీకరించడానికి ఈ రోజున సమాజంలో జరుగుతూ ఉంది. అన్యులు నమ్మారంటే దానికి ఒక అర్థం ఉంది, కానీ ఈ రోజున దైవ సేవకులు కూడా దానికి విరుద్ధంగా నమ్మేసి మాట్లాడేస్తున్నాం. ఈ సత్యం మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుల వారికే, ఆ దేవాతి దేవుడైన యేసుక్రీస్తుల వారిని ఏమన్నారంటే, ఆ ప్రాంతంలో యూదులందరూ ఆయన శిష్యులు వచ్చాక ఎత్తికి పడిపోయారు.